వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు 2 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు. క్వశ్చన్ నంబర్ 1. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఆయుష్మాన్ భారత్ 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కవరేజీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2. ఈ పథకం భారతదేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సెకండరీ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరినందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా రక్షణను అందిస్తుంది. 3. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ అథారిటీ ద్వారా ఆయుష్మాన్ భారత్ అమలు చేయబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి 1 మరియు 2 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1 మరియు 3 మాత్రమే, 1 2 మరియు 3. జవాబు సి. వివరణ. స్టేట్మెంట్ 1 సరైనది. ఆయుష్మాన్ భారత్ అనేది జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం. ఇది 10 కోట్లకు పైగా పేద మరియు బలహీన కుటుంబాలను, సుమారు 50 కోట్ల మంది లబ్ధిదారులు కవర్ చేస్తుంది. ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరడానికి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు కవరేజీని అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలు. స్టేట్మెంట్ 2 తప్పు. ఎందుకు అంటే ఈ పథకం భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో సెకండరీ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరినందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా రక్షణను అందిస్తుంది. స్టేట్మెంట్ 3 సరైనది. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ అథారిటీ ద్వారా ఆయుష్మాన్ భారత్ అమలు చేయబడింది. సెప్టెంబర్ 23, 2018న జార్ఖండ్లోని రాంచీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించినారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది? ఇటీవల ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబీపీఎంజై కి సంబంధించి కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ కింద అగ్ర చికిత్సలు, కార్డియాలజీ, క్యాన్సర్, సాధారణ శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్ నిర్దిష్ట విధానాలకు సంబంధించినంతవరకు 6 సంవత్సరాలలో మొత్తం ఖర్చుల పరంగా మొదటి 5 చికిత్సలు స్థానాలు. 1. డయాలసిస్ 2. యాంజియోప్లాస్టీ 3. సింగిల్ స్టెంట్ టు అన్బ్లాక్ ఆర్టరీస్ ధమనులను అన్బ్లాక్ చేయడానికి సింగిల్ స్టెంట్ 4. సిజేరియన్ డెలివరీస్ అండ్ సిజేరియన్ డెలివరీలు మరియు 5. ఇంప్లాంట్స్ 4. ఫ్రాక్చర్డ్ హిప్. విరిగిన తుంటి కోసం ఇంప్లాంట్లు. క్వశ్చన్ నంబర్ 2 ఇన్స్పెస్ ఏర్పాటుతో కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రమోషన్ మరియు నియంత్రణ కోసం ఒక స్వతంత్ర నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. 2. ఇస్రో యొక్క సౌకర్యాలు మరియు నైపుణ్యాన్ని ప్రైవేట్ రంగంతో పంచుకోవడం దీని ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. 3. వాణిజ్య ప్రయోగాల కోసం పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి ప్రయోగ వాహనాల నిర్వహణకు ఇన్స్పెస్ బాధ్యత వహిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 ఒకే 1, 2 కేవలం 2, 3 4 పైవేవి కాదు. జవాబు 2. వివరణ. స్టేట్మెంట్ 1 సరైనది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పెస్ ని ఒకే విండో స్వతంత్ర నోడల్ ఏజెన్సీగా రూపొందించింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లో స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీగా పనిచేస్తుంది. స్టేట్మెంట్ 2 సరైనది. ప్రైవేట్ సంస్థల యొక్క అన్ని అంతరిక్ష రంగ కార్యకలాపాల కోసం సింగిల్ విండో ఏజెన్సీగా స్థాపించబడింది. ఇన్స్పెస్ భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్టేట్మెంట్ 3 తప్పు. ఇన్స్పెస్ పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి ప్రయోగ వాహనాల నిర్వహణకు వాణిజ్య ప్రయోగాల కోసమే కాకుండా బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించబడినది. ఇంపార్టెంట్ ఫర్ ప్రీలిమ్స్ స్పేస్ స్టార్టప్స్ ప్లాన్స్ ఫర్ దిస్ ఇయర్
అగ్నికుల్ కోస్మోస్ లాంచింగ్ a 3D printed suborbital rocket. Skyroot Aerospace launching a 3-stage orbital rocket. Pixel launching a constellation of hyperspectral satellites. Bellatrix Aerospace tested electric and green fuel propulsion systems in space. Dhruva Space tested platforms for small satellites in space. Important for prelims, space startups plans for this year 2024. Agnikul Cosmos launching a 3D printed suborbital rocket. Skyroot Aerospace launching a 3-stage orbital rocket. Pixel launching a constellation of hyperspectral satellites. Bellatrix Aerospace tested electric and green fuel propulsion systems in space. Dhruva Space tested platforms for small satellites in space. క్వశ్చన్ నంబర్ 3 మీథేన్ ఆధారిత ఇంధనాన్ని సేకరించే సహజ వనరులుగా కింది వాటిలో ఏవి పరిగణించబడుతున్నాయి? 1. సహజ వాయువు రిజర్వాయర్లు. 2. బొగ్గు పడకలు. 3. వాయురహిత జీర్ణక్రియ నుండి బయోగ్యాస్. 4. మీథేన్ హైడ్రేట్స్. 5. థర్మల్ వెంట్ మెథనోజెనిసిస్. ఎంపికలు 1, 1, 2 మరియు 3 మాత్రమే. 2, 1, 3 మరియు 4 మాత్రమే. 3, 1, 2, 3 మరియు 4 మాత్రమే. 4, 1, 2, 3, 4 మరియు 5. జవాబు 3. వివరణ. మీథేన్ యొక్క సహజ వనరులలో మహాసముద్రాలు, మంచినీటి వనరులు, బొగ్గు పడకలు, వాయురహిత జీర్ణక్రియ నుండి బయోగ్యాస్, చిత్తడి నేలలు, గ్యాస్ హైడ్రేట్లు, చెదపురుగులు మరియు అడవి మంటలు వంటి ఇతర వనరులు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది? నైరుతి కజకిస్తాన్లోని మాంగిస్టౌ ప్రాంతంలోని అన్వేషణ బావిలో గత ఏడాది జరిగిన డ్రిల్లింగ్ సంఘటన చరిత్రలో అత్యంత దారుణమైన మీథేన్ లీక్లకు దారితీసిందని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది బహుశా మానవ నిర్మిత మీథేన్ లీక్లో రెండవ అతిపెద్దది. 127,000 టన్నుల మీథేన్ను వాతావరణంలోకి విడుదల చేసింది. క్వశ్చన్ నంబర్ 4 సముద్రయాన్ మిషన్ గురించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. సముద్రయాన్ మిషన్ ఇస్రో మరియు డిఆర్డిఓ సంయుక్త చొరవ. 2. ఇది సముద్రపు లోతైన భాగానికి సిబ్బందితో కూడిన సముద్ర అన్వేషణ వాహనాన్ని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద భారతదేశం యొక్క లోతైన సముద్ర అన్వేషణ ప్రయత్నాలలో ఈ మిషన్ భాగం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? 1, 1 మాత్రమే. 2, 2 మరియు 3 మాత్రమే. 3, 1 మరియు 2 మాత్రమే. 4, 3 మాత్రమే. జవాబు బి. వివరణ. సముద్రయాన్ మిషన్ ఇది భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నాయోట్ ద్వారా ఒక చొరవ. భారతదేశం యొక్క లోతైన సముద్ర అన్వేషణ ప్రయత్నాలలో భాగంగా సముద్రపు లోతైన ప్రాంతాలకు మాటస్య అనే పేరుగల సముద్ర అన్వేషణ వాహనాన్ని పంపడం దీని లక్ష్యం. వార్తల్లో ఎందుకుంది? సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అయితే సముద్రజలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021లోనే కేంద్ర ప్రభుత్వం సముద్రయాన్ ప్రాజెక్టును ప్రకటించింది. క్వశ్చన్ నంబర్ 5 బ్లూ కార్బన్ అంటే ఏమిటి? 1. మహాసముద్రాలు మరియు తీర పర్యావరణ వ్యవస్థలచే సంగ్రహించబడిన కార్బన్. 2. అటవీ జీవపదార్థం మరియు వ్యవసాయ నేలలలో కార్బన్ వేరుచేయబడింది. 3. పెట్రోలియం మరియు సహజ వాయువులో ఉండే కార్బన్. 4. వాతావరణంలో ఉండే కార్బన్. జవాబు 1. వివరణ. బ్లూ కార్బన్ అనేది తీర మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలలో నిల్వ చేయబడిన కార్బన్. మడ అడవులు, టైడల్ చిత్తడి నేలలు మరియు సముద్రపు పచ్చిక భూములు యొక్క తీర పర్యావరణ వ్యవస్థలు శతాబ్దాలుగా వృక్ష సంపద మరియు వివిధ సహజ ప్రక్రియల ద్వారా నిక్షేపించబడిన కార్బన్ యొక్క పెద్ద నిల్వలను కలిగి ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 6. దేశంలోనే తొలిసారిగా నదీ గర్భంలో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను ప్రధాని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2024 మార్చి 6. వివరణ. పశ్చిమంగా రాష్ట్రం కోల్కతాలోని హుగ్లీ నదీ గర్భంలో దీన్ని నిర్మించారు.
కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద సుమారు 120 కోట్ల రూపాయలు వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా 10.8 మీటర్లు భూగర్భంలోనే ఉంటుంది. దేశంలో తొలి మెట్రో సేవలు ప్రారంభమైంది కోల్కతాలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు సేవలు ప్రారంభించింది కోల్కతాలోనే. క్వెశ్చన్ నంబర్ 7. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో లో స్వీడన్ 2024 మార్చి 7న లాంఛనంగా చేరింది. ఈ కూటమిలో ఇది ఎన్నోవ సభ్యదేశం? జవాబు 32వ సభ్యదేశం. వివరణ: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి నేటి వరకు స్వీడన్ తటస్థ వైఖరిని అవలంబిస్తూ వచ్చింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలో రష్యా దూకుడు అధికం అవడంతో స్వీడన్ నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాలో రష్యా దూకుడుపై వ్యక్తమైన ఆందోళనల నేపథ్యంలో నాటోలో చేరాలని స్వీడన్ నిర్ణయించుకుంది. జనవరి 2024న స్వీడన్ నాటో కూటమిలో చేరేందుకు తుర్కియే పార్లమెంటు అంగీకారం తెలిపింది. నాటో సభ్యదేశమైన తుర్కియే చాలా కాలంగా స్వీడన్కు కూటమి సభ్యత్వంపై తన ఆమోదం తెలపకుండా వ్యతిరేక ధోరణిని అనుసరించింది. ఇటీవల తమ దేశ భద్రతకు ముప్పుగా ఉన్న కొన్ని సంస్థల పట్ల స్వీడన్ మెతక వైఖరితో ఉందంటూ ఆరోపించిన క్రమంలో కుర్దిష్ ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరి చాలంటూ స్వీడన్కు సూచించింది. దీనికి స్వీడన్ అంగీకరించడంతో ఆ దేశానికి నాటోలో సభ్యత్వానికి తుర్కియే అంగీకరించగా ఇప్పుడు మార్చి 7న 2024న నాటోలో స్వీడన్ పూర్తి సభ్య దేశంగా చేరింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ప్రస్తుతం 32 దేశాలున్న అంతర ప్రభుత్వ సైనిక కూటమి. దీన్ని నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా అంటారు. ఈ సంస్థ 1949 ఏప్రిల్ 4న వాషింగ్టన్ డీసీలో ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై చేసిన సంతకంతో ఏర్పాటు అయింది. క్వెశ్చన్ నంబర్ 8. ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? జవాబు శ్రీనివాసన్ స్వామి. వివరణ: మలేసియాలోని పెనాంగ్లో ఏర్పాటు చేసిన 45వ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ వరల్డ్ కాంగ్రెస్లో ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ పుజి అబ్దుల్ రజాక్ 2024 మార్చి 7న ప్రదానం చేశారు. ఈ అవార్డును మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన వారికి అందజేస్తారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఐఏ కంపాస్ అవార్డులను సాధారణంగా ఐఏ ప్రపంచ కాంగ్రెస్లో 2 సంవత్సరాలకు ఒకసారి లేదా ఏటా నిర్వహించబడే గ్లోబల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్లో ప్రదానం చేస్తారు. అయితే తొలిసారిగా ఈ అవార్డు ఒక భారతీయుడికి దక్కింది. శ్రీనివాసన్ కె స్వామి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవనకాల సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ గురించి ఇది 1938లో స్థాపించబడింది. ఇది మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రాతినిధ్యం వహించే ఏకైక గ్లోబల్ అసోసియేషన్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, యుఎస్ఏ. క్వెశ్చన్ నంబర్ 9. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్గా ఎవరు రికార్డు సృష్టించారు? జవాబు సుమన్ కుమారి. వివరణ: ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ స్ట్రాటజీస్ CSWT-లో 8 వారాల స్నైపర్ కోర్సు పూర్తి చేసిన ఆమె బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్గా రికార్డు సృష్టించారు. కోర్సులో సుమన్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. స్నైపర్ అనగా మాటువేసి దూరం నుంచే శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపేవారిని స్నైపర్లుగా పేర్కొంటారు. 2021లో బీఎస్ఎఫ్లో చేరింది. పంజాబ్లో ఓ ప్లటూన్కు నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్ దాడుల ముప్పును గమనించి సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 8 వారాల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణలో 56 మందిలో ఈమె ఒక్కరే మహిళ. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో పుట్టింది. క్వెశ్చన్ నంబర్ 10. దేశంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ ఎక్కడ పాఠశాలలో సేవలు అందిస్తోంది?
జవాబు కేరళ రాజధాని తిరువనంతపురంలో. వివరణ కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో ఏ ఆధారిత టెక్నాలజీతో మహిళా టీచర్ను ప్రవేశపెట్టారు. కొచ్చికి చెందిన ఓ స్టార్టప్ మేకర్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఏ టీచర్ తిరువనంతపురంలోని పాఠశాలలో సేవలు అందిస్తోంది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరకట్టులో ఈ ఏ టీచరమ్మ విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు వారి సందేహాలను కూడా నివృత్తి చేసింది. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రవేశపెట్టిన ఈ ఏ పంతులమ్మ పేరు ఐరిస్ మొత్తం 3 భాషల్లో మాట్లాడగలదు. ఈ AI ఆధారిత టీచర్ దేశంలో మొట్టమొదటి మానవరూప రోబోట్ ఉపాధ్యాయురాలిగా నిలిచింది. Thank you for watching this video. Please subscribe my YouTube channel name @ of Naresh Academy 5509.